Hello friends, welcome to Mentors Academy. Thank you so much for visiting our YouTube channel. Today's topic is Supreme Court stays proceedings against Rahul Gandhi in defamation case అన్నారు. Defamation అంటే ఏంటి? కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా? దాని రిలేటెడ్ సుప్రీం కోర్ట్ ఏమైనా జడ్జిమెంట్స్ ఉన్నాయా? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఇంపార్టెంట్ అనేది డీటెయిల్గా చూద్దామండి. ఫస్ట్ డిఫమేషన్ అంటే ఏంటి అసలు? ఏం లేదండి, పరువు నష్టం చేయడం, వేరే వాళ్ళది పరువు తీయడం అనేది సింపుల్గా అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డిఫమేషన్కి డెఫినేషన్ ఏమైనా ఉందా అంటే ఉందండి. డిఫమేషన్ రెఫర్స్ టు ఎనీ ఫాల్స్ స్టేట్మెంట్ మేడ్ ఇంటెన్షనలీ, అంటే వాలంటరీలీ, మనం స్వతహాగా ఎవరికైనా కావాలని వాళ్ళకి పరువు తీయాలని చెప్పి అనుకున్న టు హార్మ్ ద రెప్యుటేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్. రెప్యుటేషన్ అనేది కీవర్డ్ అనమాట. ఓకేనా? రెప్యుటేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అయినా, ఒక గ్రూప్ అయినా, ఆర్గనైజేషన్ అయినా. ఓకేనా? నెక్స్ట్ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డిఫమేషన్ అనమాట. ఫస్ట్ టైప్ వచ్చేసి స్లాండర్ అంటారు. స్లాండర్ అంటే స్పోకెన్ డిఫమేషన్, మాటలతో వాళ్ళని కించపరచడం. నెక్స్ట్ లిబల్ అంటారు, రిటర్న్ ఆర్ పబ్లిష్డ్ డిఫమేషన్, ఏదైనా బుక్ కానీ ఏదైనా రాసి వాళ్ళకు కించపరచడం. ఓకేనా? కాన్స్టిట్యూషన్ కంటెక్స్లో ఏమేమి ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అంటే ఆర్టికల్ 19(1)A ఏం చెప్తుంది అంటే గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనమాట. ప్రతి పౌరుడికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దేని కింద ఉంది? ఆర్టికల్ 19(1)A క్లాస్ ఏ. ఓకేనా? బట్ దిస్ రైట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ అనమాట. అబ్సల్యూట్ కాదు ఈ రైట్. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది మనకు, కానీ ఏమంటే అది చెప్పడానికి కాదు, వేరే వాళ్ళకి కించపరచడానికి కాదు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి చూద్దాము. ఆర్టికల్ 19(2) ఏం చెప్తుంది? అలౌజ్, ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్ వచ్చేసి ఆర్టికల్ 19(2)లో ఉన్నాయన్నమాట. ఆర్టికల్ 19(1)Aలో ఏమో ఉన్నాయి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. 19(2) ఏం చెప్తుంది? రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి. ఏ గ్రౌండ్స్ మీద ఉండాలి? డీసెన్సీ అండ్ మొరాలిటీ ఒకటి, పబ్లిక్ ఆర్డర్ ఒకటి, సావరినిటీ ఒకటి, ఫోర్త్ వచ్చేసి మన టాపిక్ డిఫమేషన్ అనమాట. ఓకేనా? సో డిఫమేషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ గ్రౌండ్ అనమాట ఆన్ రిస్ట్రిక్టింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఏముంది? లీగల్లీ చూస్తే మనము జనరల్గా అనుకున్నాం కదా లీబల్ అని 2 టైప్స్ అని. లీగల్గా చూస్తే 2 టైప్స్ ఆఫ్ డిఫమేషన్ ఉంది మళ్ళీ. ఒకటి సివిల్ డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్. సివిల్ డిఫమేషన్లో ఏముంటుంది అంటే ఒక పర్సన్కి ఏమైనా ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే, కించపరిస్తే అతను కోర్టుకి వెళ్తాడు. ఐపీసీ సిఆర్పీసీ కింద కాదు, లా ఆఫ్ టాట్స్ కింద వెళ్తాడు. అందులో శిక్ష అనేది ఏముంటుంది అంటే కంపెన్సేషన్ ఉంటుంది. ఏదైనా డబ్బులు కానీ మనీ కానీ కంపెన్సేషన్ ఇవ్వండి ఆయనకు రెమెడీగా అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇస్తుంది. అదే క్రిమినల్ డిఫమేషన్ అంటే ఏంటి? క్రిమినల్ డిఫమేషన్ 499 సెక్షన్ 499 ఆఫ్ ఐపీసీలో క్లియర్గా చెప్పడం జరిగింది, డిఫైన్స్ క్రిమినల్ డిఫమేషన్. ఓకేనా? తర్వాత సెక్షన్ 500 ఆఫ్ ఐపీసీ ఏమంటుందంటే పనిష్మెంట్, ఎవరైతే ఇలా కించపరుస్తారో వాళ్ళకు క్రిమినల్ రైట్. ఆర్టికల్ 19ని 21ని లింక్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. ప్లస్ ఒక క్వశ్చన్ ఈరోజు ఏంటి అంటే ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్లమెంట్లో ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద డిఫమేషన్ వేయొచ్చా, వేయలేమా? వేయలేము అంటే ఏ ఆర్టికల్స్ కింద వేయలేము. ఎమ్మెల్యేస్ కూడా సేమ్. అది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.